హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రోజా. ఈరోజు ఫెస్టివల్స్ టైంలో అలాగే ఈవినింగ్ స్నాక్స్లో కూడా మనము ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. 1 కప్పు మినపప్పు ఉంటే చాలండి, క్రిస్పీగా మనకు స్టార్ చెక్కడులని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేయండి. వాచ్ చేసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసేయండి. కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కూడా మీరు ట్రై చేసి చెప్పేయండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను. ఈ బౌల్లో 1 గ్లాస్ మినపప్పు అయితే నేను వాడాను. అలాగే ఈ మినపప్పు మునిగేంత వరకు వాటర్ అనేది వేసేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టేసుకున్నాను. నానిన తర్వాత ఇక్కడ మినపప్పు ఈ విధంగా ఉంటుంది. దీంట్లో వాటర్ అన్నీ ఉంపేసేయాలి. వాటర్ అన్నీ ఉంపేసి ఆ మినపప్పుని మనము విజిల్ కుక్కర్లోకి తీసేసుకొని ఆ విజిల్ కుక్కర్లో మినపప్పు మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసేసి 7 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు మనం మినపప్పు అయితే ఉడకపెట్టేసుకొని తీసేసుకోవాలి. ఇలా ఉడకపెట్టిన మినపప్పుని చూడండి, ఇలా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మినపప్పు చక్కగా ఉడికిపోయింది. ఈ మినపప్పు ఉడికింది కదా, ఇప్పుడు ఈ మినపప్పుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టార్ చెకోడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ 2.5 గ్లాసుల బియ్యం పిండి అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అలాగే ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో నువ్వులు కూడా యాడ్ చేసేస్తున్నాను. అలాగే వామ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ వేయడం ద్వారా స్టార్ మురుకు అనేది మనకి రుచిగా వస్తుంది, చాలా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. అలాగే మిర్చి పౌడర్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మినపప్పు పేస్ట్ చేసుకొని తీసుకున్నాను కదా, ఇది 1 కప్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. 2.5 గ్లాసుల బియ్యం పిండికి నేను ఒక ఫుల్ బౌల్ మినపప్పు పేస్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మినపప్పు పదనగా ఉంది కాబట్టి ఈ టెక్స్చర్ని మొత్తం ఇలాగే మిక్స్ చేసిన తర్వాత వాటర్ అనేది మనం అప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఇది ఫెస్టివల్ టైంలో చేసుకుంటే చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయన్నమాట. ఇక్కడ వాటర్ అనేది మనం చూసుకుంటూ యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది వేయాలి. పిండి మాత్రం కొంచెం గట్టిగానే ఉండాలి, మరీ మెత్తగా అయితే బాగోదు కాబట్టి ఇలా తీసుకోవాలి. పిండి మొత్తం కలిపి తీసుకున్నాను. కాటన్ క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ స్టార్ బిల్ ఉంది కదా, ఈ బిల్ అనేది తీసేసుకొని ఇక్కడ మురుకులది పీట ఉంది కదా, దాంట్లో ఈ పిండిది పెట్టేసి ఎంత కావాలో అంతనే పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి కాటన్ క్లాత్ పైన మనము స్టార్ చెకోడీలు అనేటివి ఈ విధంగా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా రౌండ్గా తిప్పేసుకుంటే మనకి స్టార్ చెకోడీలు అనేటివి మనకి రెడీ అయిపోతాయి. మనకి చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో చేసుకోవచ్చు. అలాగే పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో కూడా మనం ఈ చెకోడీలు అనేటివి చేసుకోవచ్చు ఈజీగా. ఈ విధంగా అన్నీ ఒకే సైజులో అయితే నేనైతే చేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ పెట్టేశాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇలా కాటన్ క్లాత్ పైన వేస్తే తొందరగా వస్తాయని అందుకని నేను కాటన్ క్లాత్ పైన వేసాను. డైరెక్ట్గా ఆయిల్లో అయితే వేయలేం కాబట్టి ఇలా కాటన్ క్లాత్ పైన కానీ ప్లేట్స్లో కానీ వేసుకుంటే కొంచెం ఈజీగా వచ్చేస్తాయి మనకి. చూస్తున్నారా, ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా అయితే మనకి రెడీ అయిపోతాయి అన్నమాట. పిండి మాత్రం కొంచెం గట్టిగానే ఉండాలి, మెత్తగా అయితే అస్సలు బాగోవు అన్నమాట. మురుకులు అనేటివి మనకి బాగా రావు. అలాగే ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క స్టార్ చెకోడీ అనేది మనం ఈ విధంగా ఈజీగా తీసుకొని వేయగలుగుతాం. అలాగే అదే ప్లేట్లో అయితే వేయలేం కాబట్టి నేనైతే కాటన్ క్లాత్ పైన అయితే వేసుకున్నాను. మనకి ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నిటిని వేయించేసుకోవాలి.
ఇలా వేయించేసుకోవాలి. బబుల్స్ అన్నీ వెళ్తాయి. వెళ్ళిన తర్వాతనే మనం నెక్స్ట్ సైడ్ కూడా వీటిని వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా నెక్స్ట్ సైడ్ కూడా నేను వేస్తున్నాను. పూర్తిగా బబుల్స్ అనేటివి వెళ్ళిన తర్వాతనే మనం స్టార్ చెకోడీలు అనేటివి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయన్నమాట. క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్లా అలాగే ఫెస్టివల్స్ టైంలో బాగా ఉంటాయి. సంక్రాంతి టైంలో అయితే ఇలా చేసుకోండి, సూపర్ టేస్టీగా కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 1 కప్పు మినప్పప్పు ఉంటే చాలండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి స్టార్ చికోడీలు అని రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను.